సో హలో గైస్, ఈరోజు అయితే మనం విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో మీరు ఈ ఐలాండ్కి రీచ్ అవ్వగానే ఇక్కడ ఎంట్రన్స్లో నాకు కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పర్ పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది జస్ట్ మీకు ఎంట్రన్స్ అవ్వడానికి మాత్రమే. అండ్ మీరు ఇక్కడ నుంచి లోపలికి కొంచెం నడిచాక ఇక్కడే అయితే మనకి మెయిన్ బోటింగ్ ఒక కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి అయితే 120 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ దీనిలోనే మనకి బోత్ డ్రాపింగ్ అండ్ పికప్ కూడా ఉంటుంది. అండ్ మేము కూడా టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ బోట్ రావడానికి అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం. అండ్ బోట్ ఎక్కాక అందరూ ప్రతి ఒక్కరు ఈ సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకోమని చెప్పారు, బికాస్ సేఫ్టీ పర్పస్ కోసం అనమాట. అండ్ ఈ కృష్ణా రివర్లో బోటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఐలాండ్కి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇక్కడైతే మీకు చాలా మంచి మంచి లొకేషన్స్ అండ్ స్పాట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా మంచిగా అయితే తీసుకోవచ్చు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే కూడా మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా టైం స్పెండ్ అయితే చేయొచ్చు. ఇక్కడ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్టార్టింగ్ ఐలాండ్లోనే మీకు సైకిల్ కూడా రెంటల్ అయితే ఇస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకొని మాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే మేమైతే వాకబుల్ అయితే కవర్ చేసాం మొత్తం. అండ్ మాకు మెయిన్గా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఐలాండ్లో ఇదే అనమాట. ఇక్కడ ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఎందుకో చాలా బాగా అనిపించాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ మ్యూజియంలో కూడా ఇంత మంచిగా ఉండవేమో అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము చాలా మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని చాలా అయితే టైం స్పెండ్ చేసాం ఇక్కడ. సో గాయస్, ఎండ అయితే మామూలు లేదు, చాలా ఎక్కువగా ఉంది. మీరు వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ మీరు వాటర్ అయితే క్యారీ చేసుకోండి. వాటర్ తెచ్చుకుంటే బెస్ట్. ఇక్కడ అంత అవైలబుల్ అయితే లేదు వాటర్. ఫుడ్ స్టాల్స్ ఏమి ఎక్కువ లేవు. సో మీరు వాటర్ తెచ్చుకుంటే మంచిది, బెస్ట్. ఈ ఎండకి ఖచ్చితంగా మీరు వాటర్ క్యారీ చేసుకోవాల్సింది. చాలా ఎక్కువ అయితే ఉంది ఎండ. సో మీరు డిహైడ్రేట్ అవ్వకుండా ఖచ్చితంగా వాటర్ అయితే తెచ్చుకోండి. సో ఈ ప్లేస్ కూడా మంచిగా ఉంది, రిలాక్స్ అవ్వడానికి నాకు బాగా అనిపించింది. అందుకే నేను ఇక్కడ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. కాసేపు ఇక్కడ కూర్చొని కొంచెం చల్లగా అయితే అనిపించింది, వాటర్ స్ప్రే చేస్తున్నారు కాబట్టి. సో ఇట్ వాస్ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే ముందుకెళ్దాం. సో మళ్ళీ మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో ఈసారి వేరే బోట్ అయితే వచ్చింది, చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు నుంచి మళ్ళీ మార్నింగ్ వచ్చాం కదా, అక్కడికైతే మళ్ళీ మేము ఇలానే వెళ్ళిపోతాం ఈ బోట్లో. సో ఇలా అయితే ఈరోజు ఈ భవానీ ఐలాండ్ ఒక వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.